ఈ నెల 9 లేదా 16న తెలంగాణలో పర్యటించనుంది 16వ ఫైనాన్స్ కమిషన్. దీంతో ఇవాళ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. ఫైనాన్స్ కమిషన్ ద్వారా రాష్ట్రానికి రావాల్సిన నిధులపై ఆరా తీశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం కావడంతో ఫైనాన్స్ కమిషన్ నుంచి రావాల్సిన నిధులు ఆగిపోయాయి. దీనిపై సీఎం చర్చించినట్లు సమాచారం. డీటెయిల్స్ సెక్రటేరియట్ నుంచి యాదగిరి అందిస్తారు. యాదగిరి, ఫైనాన్స్ కమిషన్ టూర్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశోద, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 16వ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యులు రాష్ట్రానికి మొదటిసారిగా రాబోతున్నారు. అయితే దీని మీద ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క, తర్వాత ఫైనాన్స్కి సంబంధించినటువంటి ఆ శాఖకు సంబంధించినటువంటి అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఈ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి నిధులు ఎన్ని వస్తున్నాయి, ఇప్పటివరకు వచ్చినాయి ఎంత, ఖర్చు పెట్టింది ఎంత, ఇంకేమైనా పెండింగ్లో ఉన్నాయా, గతంలో 15th ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చినది ఎంత అప్పుడు పూర్తి స్థాయిలో, సో ఈసారి 16వ కమిషన్ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి రాష్ట్రానికి ఎంత వచ్చే అవకాశం ఉంటుంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఇవాళ అధికారులతో తర్వాత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. దీనికి సంబంధించిన దాన్ని పూర్తి వివరాలు ఆరాధించినట్టు తెలుస్తూ ఉన్నది. అయితే మొదటిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలంగాణలో ఈ ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి ముగ్గురు సభ్యులు వస్తారని చెప్పేసి దీని మీద చర్చ జరుగుతుంది. అయితే ఈ నెల 9 లేదంటే 16న వచ్చే అవకాశం ఉంది అనేది ఒక టెంటేటివ్గా షెడ్యూల్ అయితే పెట్టుకున్నారు. ఒకవేళ ఈ 2 డేట్స్కి సంబంధించి కూడా షెడ్యూల్ ఫిక్స్ కాకపోతే మళ్ళీ మొత్తానికి ఈ నెలలో అయితే ఈ ఫైనాన్స్ కమిషన్కి సంబంధించినటువంటి సభ్యులు రాష్ట్రానికి రాబోతున్నారు. పలు ప్రాంతాలను కూడా పర్యటించే అవకాశం అయితే ఉన్నది. ఎందుకంటే ఈ ఫైనాన్స్కి సంబంధించినటువంటి కమిషన్ ఇచ్చే నిధులకు సంబంధించి ఖర్చు పెడితే దేనికి సంబంధించి ఖర్చు పెట్టారు, ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారు, ఏ శాఖకు సంబంధించి ఎంత ఇచ్చారు, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఆరా తీసే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఉన్న అధికారులను కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి కొన్ని ప్రాంతాలను కూడా ఈ సభ్యులు ఫైనాన్స్ సంబంధించినటువంటి ఈ కమిషన్ సభ్యులు పర్యటించే అవకాశం కూడా ఉంటుంది. అవసరమైతే 1 లేదా 2 రోజులు తెలంగాణలోనే ఉండే అవకాశం అయితే ఉంది అని చెప్పేసి అధికారులు అయితే చర్చ జరుగుతూ ఉన్నది. ఇక దీనికి సంబంధించి ఈ మొత్తానికి రాష్ట్రానికి ఎంత రావాలా, ఇంకా ఒకవేళ అదనంగా మనము రిక్వెస్ట్ చేయాలంటే ఇంకా ఏం చేయాలి, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్, రాష్ట్రానికి సంబంధించినటువంటి సిచ్యువేషన్ దృష్టిలో పెట్టుకొని ఇక మనం గత 3-4 రోజులుగా చూస్తూ ఉన్నాం. వరదలతోని ఖమ్మం, వరంగల్, మహబూబాద్ ఏరియాలో చాలా నష్టానికి గురయ్యింది. తర్వాత ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద 5,000 కోట్ల అంచనా నష్టం జరిగిందని చెప్పేసి అంచనా కూడా ఒక ప్రాథమిక అంచనా కూడా వచ్చారు. ఇప్పటికే కేంద్రాన్ని కూడా సహకారం కోరారు, లేఖ రాశారు. 2,000 కోట్లు తక్షణమే సహాయం చేయాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని కూడా కోరారు. సో ఇట్లా ఇవన్నీ సిచ్యువేషన్ చూస్తే రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో నిధులు అయితే అవసరం ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. కాబట్టి ఇక ఈ ప్రణాళిక సంఘం సభ్యులు వస్తే ఈ ఏదైతే 16వ ప్రణాళిక ఫైనాన్స్ కమిషన్ సంబంధించినటువంటి ఈ దాంట్లో మనకు ఈ రాష్ట్రానికి రావాల్సింది ఎంత వచ్చే అవకాశం ఉంటుంది, ఇంకా ఫర్దర్గా ఏం చేస్తే బాగుంటుంది, ఇట్లా ఓవరాల్గా దీని మీద ఇవాళ జరిగినటువంటి సమీక్షలో ఇవాళ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఫర్దర్గా ఎట్లా ముందుకెళ్ళాలి ఏంటి అనే దాని మీద కూడా అధికారులను అడిగి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ తెలుసుకున్నారు. ఆ తర్వాత కమిషన్ సభ్యులు వచ్చిన తర్వాత పర్యటించి వాళ్ళు ఏ ప్రాంతాలను పర్యటించే అవకాశం ఉంటుంది, ఎక్కడ పర్యటించే అవకాశం ఉంటుంది అనేది ఒక ఈ డేట్స్ ఫిక్స్ అయిన తర్వాత దీని మీద ప్రత్యేకంగా ఒక షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత పర్యటన ఉంటుంది. పర్యటన తర్వాత రాష్ట్రానికి ఎంత ఈ 16వ ఫైనాన్స్ కమిషన్ నుంచి ఎంత వచ్చే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.